సురేష్ కొండేటి రెండవ సినిమాకి ప్రేమిస్తే అనే చిత్రంతో యావత్ తెలుగు ప్రేక్షకులు ఆయనను ప్రేమిస్తే ఇప్పుడు షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు ఆయన. ఈ షాపింగ్ మాల్లో కూడా తెలుగు ప్రేక్షకులు అందరూ వచ్చి ఈ షాపింగ్ మాల్లో సురేష్ కొండేటి అందిస్తున్నటువంటి అందాన్ని, ఆనందాన్ని, వినోదాన్ని తెలుగు ప్రేక్షకులందరూ కూడా వచ్చి పొందాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. సినిమా ఆడియో బాగా సక్సెస్ అయింది. ఇది రీమేక్ కాదు, డబ్బింగ్ సినిమాలో ఆడియో సక్సెస్ అనేది రైటర్లుగా మేమందరం రామజోగి శాస్త్రి గారు, ఆనంద్ శ్రీరామ్ గారు అంటే చిన్నపిల్లాడు, తమ్ముడు అనంత శ్రీరామ్, ఇంకా చంద్రబోస్, వెన్నెలకంటి గారు, గురుగారు వెన్నెలకంటి గారు, వీళ్ళందరూ పాటలు రాశాము. డబ్బింగ్ సినిమా రాసినప్పుడు మూలంలో ఉన్నటువంటి పాటల రచయిత యొక్క హృదయాన్ని తెలుసుకొని ఆ సన్నివేశాన్ని చదువుకొని మేము రాస్తాము. కాబట్టి ఈ పాటల సక్సెస్లో మాకు భాగం ఎంతుందో మూల రచయితలకు కూడా అంత భాగం ఉంటుందని నేను పర్సనల్గా అభిప్రాయపడుతున్నాను. అట్లాగే సంగీత దర్శకుడు ఈ సినిమాలో ఇప్పుడు బ్రదర్ చెప్పాడు చాలా అద్భుతమైన పాట ఇనుములో హృదయం అని. ఈ సినిమాలో ఇది డ్యూట్ కాదు నేను రాసింది, ఇది ఒక విచిత్రమైనటువంటి తిట్ల దండకం లాంటిది. ఇది ఏనుగు చెవి ఎండిపోయాని షాపింగ్ మాల్లో ఒక షాడిస్టిక్ బాస్ ను బుద్ధి చెప్పడానికి వాళ్ళని బాగా నానా హింస పెట్టే పగ తీర్చుకునేటువంటి ఒక వినోదాత్మకమైన సన్నివేశంలో ఈ పాట నేను రాశాను. అయితే ఈ పాట నేను రాయడానికి ప్రధాన కారణం సురేష్ గారు ఒకటైతే, అట్లాగే శశాంక్ వెన్నెలకంటి నాకు ఫోన్ చేసి ఈ పాట రాయమని అడగడం జరిగింది. నేను పాట రాశాను. నేను ఏమంటానంటే నా పాటలో కన్నా మిగతా రచయితలు రాసినటువంటి పాటలలో ఎంజాయ్ చేయడం కానీ, అనుభూతి చెందడం కానీ, ఇది తెలుగు పాటేనా అన్నంత అద్భుతంగా రాసినటువంటి మిగతా రచయితల పాటలు మిమ్మల్ని ఎక్కువగా ఆనందింపజేస్తాయి, అనుభూతింపజేస్తాయి అనేది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ సినిమా ఆడియో లాగే రేపు సినిమా కూడా బాగా సక్సెస్ అయ్యి స్ట్రైట్ సినిమా తీసినటువంటి సినిమా కన్నా గొప్పగా మరో ప్రేమిస్తే, ఆల్రెడీ బ్యానర్లో రాశాం మరో ప్రేమిస్తే లాంటిదని, మరో ప్రేమిస్తే అవుతుందని, అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో పనిచేసినటువంటి అంటే తెలుగులో అనువాద చిత్రంగా మార్చే క్రమంలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులందరికీ నేను శుభాభివందనలు తెలియజేస్తూ, నా సాటి పాటల రచయితలకు ప్లస్ సురేష్కు నేను విజయ శుభాభినందనలు ముందే తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చేస్తున్న పోరాటం నా పాటకు మాటై పలికావే. అత్యంత పవిత్రమైన బాధ్యతాయుతమైన పాత్రికేయ వృత్తిని చేపట్టి ఆ బాధ్యతని తన సినిమాలకు ఆపాదించి గొప్ప చిత్రాలు తీస్తున్న పాత్రికేయుడైన సంతోషం సురేష్ గారు నిర్మించిన షాపింగ్ మాల్ చిత్రం ఆడియో విజయోత్సవానికి విచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ప్రేమిస్తే లాంటి ఉద్వేగభరితమైన ఒక చిత్రాన్ని చూసి ప్రేక్షకుడిగా అభిమానించి 3 సార్లు ఆ చిత్రాన్ని వీక్షించిన ఒక సామాన్యమైన యువకుడు అదే నిర్మాత తీసిన రెండవ చిత్రం షాపింగ్ మాల్ అనే మరో అద్భుతమైన చిత్రానికి పాటలు రాస్తే ఆ యువకుడి ఆనంద అనుభూతులు ఎలా ఉంటాయో
ఈరోజు నా కళ్ళల్లో మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. అలాగే ఈ చిత్రంలో కథలను చెప్పే కనులేవే, కథలను చెప్పే కనులేవే, చల్లని చూపే ఇటు తేవే అని ఒక అందమైన పాటను రాసే అవకాశం నాకు సురేష్ గారు, శశాంక్ వెన్నెలకంటి గారు ఇచ్చారు. వారిచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూనే తెలుగు భాష, తెలుగు నానుడి దెబ్బతినకుండా ఆ పాట రాయడానికి ప్రయత్నించడం చాలా సంతోషంగా ఉంది. ఇక మామూలుగా షాపింగ్ మాల్కి వెళ్ళి 50 రూపాయలు ఖర్చు పెడితే మహా అయితే ఒక చేతి రుమాలు రావచ్చు. కానీ మా 50 రూపాయల టికెట్ కొనుక్కుని మా షాపింగ్ మాల్కి వస్తే విలువైన వినోదం, వెలకట్టలేని ఉద్వేగానుభూతులు ఆంధ్ర ప్రేక్షకులకు అందరికీ లభిస్తాయని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. కథలను చెప్పే కనులేవే, చల్లని చూపే ఇటు తేవే, ప్రేమ జ్వరమే సోకే క్షణమే. ఓ కథలను చెప్పే కనులేవే, చల్లని చూపే ఇటు తేవే, ప్రేమ జ్వరమే సోకే క్షణమే. ఓ ఏమో ఏమైందో నన్నే తోసేసి ప్రాణం నీ వైపే కదిలినదే. సాయంకాలంలో ఆకాశంలాగా ప్రాయం రంగుల్లో మునిగినదే. ఓ కథలను చెప్పే కనులేవే, చల్లని చూపే ఇటు తేవే, ప్రేమ జ్వరమే సోకి క్షణమే. కలుగు సువాసన నీది కదా, నీ జతలో నా గడిపిన నిమిషం చక్కెర జల్లులు కురియు కదా. ఓ మనసు మమత ఇచ్చేదే నీడా, వరమే చాలే ఇంకేం కావాలనే. ఓ కథలను చెప్పే కనులేవే, చల్లని చూపే ఇటు తేవే, ప్రేమ జ్వరమే సోకే క్షణమే.